ఈపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ మొట్టమొదటి క్రైస్తవ సేవకుల క్రిస్మస్ వేడుకలకు మరొక పర్యాయం పార్టీ పక్షంగా మీ అందరికీ ప్రభు నామం పేరట ఇదే మా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ సహోదరులు సేవకులు బ్రదర్ అనిల్ గారు వారి సందేశాన్ని గ్రీటింగ్స్ని వీడియో ద్వారా వారు తెలియచేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి దైవజనులకు, ప్రతి నాయకులకు శుభములు కలుగునుగాక. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఆయన తానే ఒక సూచన ఈ లోకానికి ఇచ్చాడంట. కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని ఒక సూచన ఇచ్చాడంట. అది ఇంపాసిబుల్, అది కానీ ఆయన సూచనలన్నీ ఇంపాసిబులే, అది నమ్మశక్యము కానిది. కానీ దేవుడు చేశాడు ఆ కార్యాన్ని, ఒక రక్షకుడిని పంపించాడు. ఈ సెలబ్రేషన్లో కూడా ఆ రక్షకుడు మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఏ స్థితిగతుల్లో ఉన్నారో అది ఆయనకు మటుకే తెలుసు. ఆయన మీ అందరికీ సూచన ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. ఆ సూచన ద్వారా మీకు విడుదల కలుగునుగాక. ఇంతకు మునుపటి వల్లే కాకుండా ఈ రోజు నుంచి మీ జీవితాల్లో కొత్త కార్యములు, నూతనమైనవి జరుగునట్లు నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఈ సెలబ్రేషన్లో పాటుగా ఉండాల్సిన నేను వేరే చోట మీటింగ్ ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్తున్నాను. అయినను మీ అందరికీ శుభములు పలుకుతున్నాను. మీ అందరి సెలబ్రేషన్లో యేసు ప్రభువుని ఆనందించి, యేసు ప్రభువుని ఆయన మాటను స్వీకరించి, తద్వారా ఆయన మాట వల్ల మీరు బలము నొందుదురుగాక అని ప్రకటిస్తూ మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని పలుకుతూ మీ అందరికీ శుభములు పలుకుతున్నాను నజరేసు నామంలో. ఆమెన్. పోతున్నాం. ఇంటర్నేషనల్ స్పీకర్ బ్రదర్ జాన్ వెస్లీ గారు మన మధ్యకు వచ్చారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా వారి దేవుని స్తోత్రం చెప్దాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ అండ్ honored to be in the presence of God's people this evening. ఈ సాయంకాల సమయంలో మీ అందరి మధ్య ఉండడం దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. ప్రాముఖ్యంగా గౌరవనీయులు శ్రీమతి వైఎస్ విజయం గారికి, అదేవిధంగా షర్విళ్ళ మేడం గారికి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు బ్రదర్ అనిల్ గారు, అన్న నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇలా క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది, కాసేపు దేవుని మాటలు మీరు అందించాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ కుటుంబం పట్ల మాకున్న ప్రేమ చాలా గొప్పది. వారి కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాము. అండ్ ఐఎమ్ ష్యూర్ మేము మాత్రమే కాదు, దేవుని బిడ్డలు అందరూ వీరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఈ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తుంది ఏంటంటే, ఇది ముఖ్యమంత్రుల కుటుంబం అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి బ్రతుకున్న రోజుల్లో వారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇవన్నీ కూడా సేవకులుగా మేము కూడా గమనిస్తూ ఉంటాం. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో వారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా, వారి ఆలోచనల ద్వారా ఎంత దీవెన పొందారో మనందరికీ విదితమే. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒక్కొక్క పరిస్థితిని కుటుంబంలో సరిచేస్తూ బలపరుస్తూ వారు నిలబెట్టి ఈరోజు ఈ స్థానంలో వారు ఉన్నారు. ఒక మాట మాత్రం నేను చెప్పగలను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సీఎం గారుగా ఉన్న జగన్ గారు కానీ, షర్మిల గారు కానీ, వీళ్ళందరూ కూడా పోరాటాల నుండి వచ్చిన వాళ్ళే. ఎవరో భిక్ష వలన వీరు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కాదు. వీరు పోరాటాలు చేసి తమకు తాముగా ప్రజల కోసం నిలబడి ప్రజల్లోంచి వచ్చినవారు. అందును బట్టి వారు ఇంకా దేవుడు వారికి గొప్ప నడిపింపును, జ్ఞానమును, అన్ని విషయాల్లో దేవుడు వారికి కావలసిన బలాన్ని అనుగ్రహించి మన రాష్ట్ర ప్రజలకు, మన దేశ ప్రజలకు వారి ద్వారా ఇంకా అనేకమైన మేలు జరగాలని దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? ఎస్, ఖచ్చితంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత
ఈ మొదటి క్రిస్మస్ కార్యక్రమానికి దేవుని వాక్యాన్ని నన్ను అందించడానికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞత తెలియచేస్తూ, రోమా 8:28లో మాట ఉంటుంది, ఆయన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని. కొన్ని సంగతులు మనకు ఈ టైంలో అర్థం కాకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో దేవుడు చేసే కార్యాలు ఈ కుటుంబం పట్ల, ఈ పరిస్థితుల్లో దేవుడు వారిని బలపరచాలని ప్రతిరోజు మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి నా తర్వాత ఇంకా పెద్దలు ఉన్నారు, వారు చాలా విషయాలు మాట్లాడతారు, పార్టీ విధి విధానాల గురించి కానీ, లేదా ఆ పార్టీ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు వాళ్ళు తెలియజేస్తారు. అయితే నేను దేవుని సేవకునిగా అసలు క్రిస్మస్ అంటే ఏంటి, వై వీ నీడ్ టు సెలబ్రేట్ క్రిస్మస్, క్రిస్మస్ అనే ఈ పండుగను మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, దానిలో ఉన్న పరమార్థం ఏంటో కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఎందుకోసం అంటే దేవుని మాటలు విని నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. ప్రభు మాటలు మనకు నిజంగా ఆశీర్వాదాన్ని, దీవెనను కలుగు చేస్తాయి. 15th సెంచరీలో ప్రపంచం మరిచిపోలేని ఒక గొప్ప వ్యక్తి ఇటలీ దేశంలో జన్మించాడు. అతని పేరు క్రిస్టోఫర్ కొలంబస్. బహుశా కొలంబస్ గురించి తెలియని వారు ఎవరు లేరేమో. సముద్ర ప్రయాణికులు లేదా సముద్ర అన్వేషకులలో, సీ ఎక్స్ప్లోరర్లో క్రిస్టోఫర్ కొలంబస్ చాలా ప్రాముఖ్యమైన వాడు. ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక నోవెల్ కానీ, క్రిస్టోఫర్ కొలంబస్ కానీ, లేదా వాస్కోడి గామా కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు పరిచయమే. వారందరూ కూడా సముద్ర ప్రయాణికులు, దేశాలను కలిపారు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా కలిసి ఉన్నామంటే, అనేక దేశాలకు మార్గాలు ఏర్పడ్డాయి అంటే వారు చేసిన గొప్ప పనే. సో క్రిస్టోఫర్ కొలంబస్ తన బృందంతో పాటు అన్వేషణకు బయలుదేరాడు. ఆ సముద్ర జలాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రాత్రులు అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఎంత దూరం వెళ్తున్నా నీళ్లే కనబడుతున్న సందర్భంలో అతని చుట్టూ ఉన్న క్యాప్టెన్స్ అందరూ వచ్చి అడిగారు, క్రిస్టోఫర్ కొలంబస్, హౌ ఫార్ షుడ్ వి గో, మనం ఇంకెంత దూరం వెళ్ళాలి, మనం వెళుతున్న ఈ మార్గంలో భూభాగం కనిపించే అవకాశాలు ఏం కనబట్టలేదు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు సీ ఎ ల్యాండ్, అందును బట్టి వెనక్కి వెళ్ళిపోదాం అని చాలామంది అనేక సార్లు కొలంబస్ని అడిగితే, కొలంబస్ ఒక్క మాట నమ్మేవాడు. అదే ప్రిన్సిపల్ తన జీవితంలో కొనసాగించాడు. అదేంటో తెలుసా, మనం ముందుకే సాగిపోదాం, లెట్ us మూవ్ ఫార్వర్డ్, దట్స్ ఇట్. ఇంక వేరే ఆలోచన వద్దు, మనం వెనుదిరిగి వెళ్ళొద్దు, ప్రపంచం యొక్క అంచును మనం చూద్దాం, ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందే వెళ్దామని చెబితే అతని మాటకు లోబడి మరలా ముందుకు సాగిపోయారు. కొన్ని రాత్రులు గడిచిపోయినాయి, దినాలు గడిచిపోయిన తర్వాత మరలా నీళ్లే తప్ప భూభాగం ఎక్కడ కనబడటం లేదు. మరలా క్వశ్చన్ వచ్చింది, హౌ ఫార్ షుడ్ వి గో, ఇంకెంత దూరం ముందుకు వెళ్ళాలన్నారు. ఆయన అన్నాడు, లేదు ముందుకు వెళ్ళాల్సిందే అన్నాడు, లెట్ us మూవ్ ఫార్వర్డ్. అక్కడి నుంచి మరలా ముందుకు సాగిపోతున్నప్పుడు ఒకనొక సందర్భం వచ్చేసరికి అతనితో ఉన్న సొంత బృందమే, తన తోటి వారే అతనికి ఎదురు తిరిగేశారు. నువ్వు మరలా మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు తీసుకెళ్తావా, లేదా ఈ సముద్రంలోనే మమ్మల్ని పాతిపెట్టేస్తావా, ఈ సముద్రంలోనే జల సమాధి చేసేస్తావా, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావంటే కొలంబస్ అన్నాడు, ఇంకొక ప్రయత్నం చేద్దాం, ఇంకొక ప్రయత్నం, ముందుకు సాగిపోదామని చెప్పి అదే నినాదంతో ముందుకు సాగిపోయాడు. ఈ రోజున అమెరికా అనే ఒక భూభాగం ప్రపంచానికి పరిచయం చేయబడింది అంటే ఆనాడు క్రిస్టోఫర్ కొలంబస్ నమ్మిన ఒకే ఒక సిద్ధాంతం, ముందుకే సాగిపోదాం, లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈరోజు క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన మనందరితో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు, ప్లీజ్ డోంట్ టర్న్ బ్యాక్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకే సాగిపోవాలి. ఒక లక్ష్యంతో దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ప్రజలకు సేవ చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు, బడుగు వర్గాలను, అణగారిన ప్రజలకు మేలు చేయాలని దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచారు. ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, వారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాను. శ్రమలు రావచ్చు మీ జీవితంలో, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, అసలు ఎందుకు వచ్చామా ఈ పరిస్థితిలోనికి అని అనిపించే సందర్భాలు కూడా మీ జీవితంలో రావచ్చు. కానీ ఒక్కటే ప్రిన్సిపల్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్, ముందుకే సాగిపోండి, విజయం మిమ్మల్ని వరించేంత వరకు ముందుకే వెళ్ళండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. క్రిస్మస్ అనే ఈ మాట ప్రియులారా బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మనకి ఇస్తుంది. వాస్తవానికి క్రిస్మస్ అనే మాట క్రిస్టస్ మాసే అనే ఒక లాటిన్ పదంలోంచి వచ్చిన పదం. క్రిస్టస్ మాసే అనగా యేసు ప్రభుని ఆరాధించుతారు. ఎందుకు మనం యేసు ప్రభుని ఆరాధించాలి? ఆయన నాకు సంబంధించిన వాడు కాదు కదండి, నేను ఎప్పుడూ ఆయన్ని పూజించలేదు, ఎప్పుడూ ఆయన్ను నా దేవునిగా గుర్తించలేదు, బట్ స్టిల్ వై ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్, వై ఐ నీడ్ టు వర్షిప్ హిమ్ అని బహుశా కొంతమంది అడుగుతారేమో. గమనించండి ప్రియులారా, యేసు ప్రభువు జన్మ చారిత్రాత్మకమైనది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు అని ఏ ఒక్కరు చెప్పలేరు. ఎఫ్ బ్రూస్ అనే ఒక బైబిల్ హిస్టోరియన్ ఒకసారి అంటాడు, ఒక జూలియస్ సీజర్ యొక్క హిస్టారిసిటీని ఒప్పుకుంటున్న ప్రపంచం
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికిని అంతకన్నా ఎక్కువ ఒప్పుకోవాలని ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే దేవుని సేవకుడు చెబుతాడు. దాని అర్థం ఏంటంటే, ఈ రోజున ఒక జూలియస్ సీజర్ ప్రపంచంలో ఉన్నాడా అంటే అందరూ ఉన్నాడు అని నమ్ముతాం, ఎందుకంటే చరిత్ర చెబుతుంది కాబట్టి. ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడంటే ఎస్. ఒక నెపోలియన్ బోనాపార్ట్ ఉన్నాడా అంటే మనం ఎవరూ నెపోలియన్ కలవలేదు, బట్ స్టిల్ వీ బిలీవ్ హీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. గాంధీ గారు ఈ భూమి మీద ఉన్నారా అంటే ఎస్, మనం నమ్ముతాం, ఎందుకంటే మహాత్మా గాంధీ గారిని బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు చూసి ఉండకపోవచ్చు, కానీ ఆయన గురించి మన పుస్తకాల్లో చదవం, చరిత్ర చెబుతా ఉంది. ఇలాంటి చరిత్ర పురుషులందరూ కూడా ఈ భూమి మీద జీవించారని చరిత్ర పుస్తకాలు చదివి మనం ఎలాగైతే తెలుసుకుంటున్నామో, అంతకన్నా ప్రాముఖ్యంగా సృష్టికర్త అనే దేవుడు భూమి మీదకి వచ్చి చరిత్రను ప్రభావితం చేశాడు. ఈ రోజున ప్రపంచంలో ప్రియులారా 2 క్యాలెండర్లు చలామణిలో ఉన్నాయి. అఫ్ కోర్స్ 2 క్యాలెండర్లు అందరం వాడుతున్నాం. ఒకటి జూలియన్ క్యాలెండర్, జూలియస్ సీజర్ ద్వారా స్టార్ట్ చేయబడిందని జూలియన్ క్యాలెండర్ అంటారు. 1582 సంవత్సరం వరకు ఆ క్యాలెండర్ కొనసాగింది. ఆ తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసిన తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ ఈ రోజు మనందరం వాడుతున్నాం. దానిలో జనవరి 1 అనేది సంవత్సర ప్రారంభంగా ఉంది. వాస్తవానికి AD 500లో డయోనీసియస్ ఎగ్జిగస్ అనే ఒక వ్యక్తి క్యాలెండర్ని తయారు చేద్దామన్న పరిస్థితుల్లో 3 వ్యక్తులు అతని గమనంలోకి వచ్చారు. మొదటి వ్యక్తి జూలియస్ సీజర్, రెండో వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్, మూడవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ముగ్గురిని తన ముందు పెట్టుకుని ఎవరితో సంవత్సరం ప్రారంభిద్దాం, క్యాలెండర్ ప్రారంభిద్దాం అని ఆలోచన చేసి ఎట్టకేలకు యేసుక్రీస్తు ప్రభుని ఎంపిక చేశాడు. వై అంటే జూలియస్ సీజర్ రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడైనప్పటికీ కూడా, అతను అనేక మందిని గెలిచినప్పటికీ కూడా ప్రజలలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది ఎవరని ఆలోచన చేశాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ తన 33వ ఏట ప్రపంచాన్ని జయించాడు. సముద్రం దగ్గరికి లేచాడట, ఓ సముద్రమా నీవు కూడా భూమి అయి ఉంటే ఎంత బాగుండేది, నిన్ను కూడా జయించేవని అన్నాడట. అంటే అతను ఆడవడానికి కారణం దొరకలా, సముద్రం దగ్గరికి లేచాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈవెన్ 33 years oldలో ప్రపంచాన్ని జయించాడు. అయినప్పటికీ కూడా అలెగ్జాండర్ని ఎందుకు అతను తీసుకోలేకపోయాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంవత్సరాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అప్పటి నుంచి BC and AD, బిఫోర్ క్రైస్ట్ అండ్ యాన్నా డొమినీ. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా, లేదా లైవ్లో ఎన్ని ఛానల్లో అయితే కార్యక్రమం వస్తుందో అందరూ కూడా ఒక పుట్టుక తేదీ వేసుకుంటున్నామంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పుట్టుక తేదీ ఎవరి దగ్గర నుండి వచ్చింది, ఎవరి జీవితం నుండి మనకు పుట్టుక తేదీ డిరైవ్ అయిందని ఆలోచన చేస్తే, నేను సెప్టెంబర్ 3వ తారీఖు 1982 సంవత్సరంలో నేను పుట్టాను ఈ భూమి మీద. ఆ తేదీ ఎక్కడి నుండి వచ్చింది? నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా తండ్రి దగ్గర నుండి ఆ డేట్ రాలా, మా మదర్ నుంచి ఆ డేట్ రాలా, మా తాత ముత్తాతలు చాలామంది ఉండుండొచ్చు, వాళ్ళ దగ్గర నుండి ఆ డేట్ రాలా. నా దేశాన్ని పరిపాలన చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ వారు ఎక్కడి నుంచి ఆ డేట్ రాలేదు. కానీ 1982 అనే నంబర్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ భూమి మీద నేను పుట్టడానికి 1982 సంవత్సరాలకు పూర్వము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారో ఆయన దగ్గర నుండి నా పుట్టుక తేదీ వచ్చింది. అంటే క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులు మాత్రమే జరుపుకునే పండుగ కాదు, పుట్టుక తేదీ వేసుకునే ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ. ఆమేన్. అందును బట్టే క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్. ఇది యు గో ఎనీ కంట్రీ యూ విల్ ఫైండ్ క్రిస్మస్ దేర్. దేవుడు అందరికీ సంబంధించిన వాడు గనుక ఆయన ప్రతి ఒక్కరికి తన యొక్క ఉనికిని గురించిన ఉదాహరణను ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉంచారు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదని ఏ ఒక్కరు అనలేం. ఎందుకోసం అంటే ఆయన జన్మ చారిత్రాత్మకమైన జన్మ. ఇంకో మాట చెబుతాను చూడండి, యేసు ప్రభు బెత్లెహేమ్లో ఎందుకు పుట్టారు? We all know Jesus was born in Bethlehem. It was a tiny village in Israel, but God chose to be born in Bethlehem. ఎందుకు బెత్లెహేములోనే దేవుడు పుట్టాడని ఆలోచన చేస్తే, అకార్డింగ్ టు టోపోగ్రఫీ అంటే ప్రపంచాన్ని ఏ ప్రాంతం ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశీలన చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. దాని ప్రకారం, టోపోగ్రఫీ ప్రకారం ఇస్రాయేలు అనే దేశం ఈ భూమికి మధ్య ప్రాంతంలో ఉంటుంది. దట్ ఈస్ ద మిడిల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఈ లోకానికి అవతారం ఎత్తి రావాలి అనుకుంటే, మనుషులందరినీ రక్షించడానికి లోకానికి రావాలి అనుకుంటే, ఆయన ఆ ప్రపంచానికి ఆ మూలనో లేదా ఈ మూలనో దేవుడు పుట్టే పరిస్థితి కాదు. కానీ ఆయన మనుషులందరినీ ప్రేమించి భూమికి మధ్య ప్రాంతంలో ఆయన జన్మించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని. God is approachable and God is accessible and God is available to everybody. ఒకవేళ ఈ గదిలో ప్రియులరా మనందరం ఇంతమంది ఉన్నాం,
అందరికీ లైట్ కనబడాలంటే ఒకే లైట్ కనుక ఉంటే అది తీసుకెళ్ళి ఖచ్చితంగా సెంటర్లో పెడతాం, మధ్యలో పెడతాం. ఎందుకోసం అంటే నలుదిక్కుల వెలుగు ప్రసరించినట్లుగా మధ్యలో ఆ లైట్ పెట్టినట్టుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బెత్లెహేంలో పుట్టారు? ఆయన హైదరాబాద్లో పుడితే బాగుండేది కదా, లేదా ఢిల్లీలో పుట్టుండి ఇంకా బాగుండేది కదా అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. ఆయన అక్కడ పుట్టడంలో కారణం అంటే ఈ భూమికి మధ్య ప్రాంతంలో దేవుడు పుట్టడం ద్వారా చరిత్రను 2 భాగాలుగా చేయడం మాత్రమే కాకుండా ఆయన ఏ జీవితాల్లోకి అయితే వస్తారో ఆ జీవితాల్లో వినూత్నమైన మార్పులు యేసు ప్రభువారు కలుగజేస్తారు. అందును బట్టి ఈ రోజున క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైన పండుగగా మనం భావించి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేసినప్పుడు నిజమని క్రిస్మస్ మనం జరుపుకోగలం. ఎప్పుడైనా సరే మీరు క్రిస్మస్ అనే మాట విన్నారు అంటే అది ఎక్కడైనా కానీ, ఇలాంటి ఫంక్షన్స్లో కానీ లేదా క్రిస్మస్లో కానీ మెగా క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని, విమెన్స్ క్రిస్మస్ అని, మెన్స్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల క్రిస్మస్లు మనం వింటున్నప్పుడు క్రిస్మస్ అనే మాట మనకు 3 ప్రధానమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏదైనా ఒక పండుగ జరుపుకుంటున్నామంటే అది ఎందుకు జరుపుకుంటున్నామనే పరమార్థాన్ని గ్రహించాలి. అలా గ్రహించకపోతే ఆ పండుగ జరుపుకోవడంలో పెద్ద అర్థం ఉండదు. వెన్ వీ సెలబ్రేట్ క్రిస్మస్, వాట్ ఈస్ ద మెసేజ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ గాడ్? మళ్ళీ వస్తుందా నొప్పి నీకు? నన్ను చంపడానికే నా దగ్గరకు వచ్చావు. నువ్వు కాకపోతే నేను గోల్ చేసుకునేది ఎంత బాగుండేదని గతంలోకి వెళ్ళిపోయి నాన్ స్టాప్ టికెట్ కొనేసి ఇచ్చేస్తాడు భార్యకి, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను, అన్ని నొప్పులు తగ్గించుకు రమ్మంటాడు. అంటే భార్యకు ఆరోగ్యం ఉన్నప్పుడే కావాలా ఆమె నీకు? అనారోగ్యం వచ్చినప్పుడు వద్దా? చూడవా? నీకు తలనొప్పి వస్తే జండు బాము, టైగర్ బాము, అమృతాంజన్ అన్నీ కలిపి రాయాలి నీకు. ఆమెకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంటికి పంపించేస్తావా? అదేనా నిజమైన ప్రేమ? ఈ రోజుల్లో మనుషుల ప్రేమలన్నీ అలాగే ఉన్నాయి. అందును బట్టి దేవుని సేవకుడు పాట రాశాడు, నాకు చాలా ఇష్టం. బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకే అన్నాడు. బంధువులని ప్రేమిస్తారట ఎంతవరకు తెలుసా? నీ దగ్గర బంగారం ఉన్నంత వరకు. అది డిసెప్పర్ అయిపోనివ్వండి, ఒకడైనా కనబడతాడా? 4 వీధులు దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే అరే ఇప్పుడు వెళ్ళామంటే బుక్ అయిపోతామని అనుకుంటాడు. మళ్ళీ మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుందిరా. నీ దగ్గర బంగారం ఉన్నంత వరకు ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఆలు మగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. జన్మనిచ్చిన వారి ప్రేమ జన్మ ఉన్నంత వరకే ఉంటుంది. నా తల్లిదండ్రులను ప్రేమించొచ్చో ఎప్పటిదాకా ప్రేమిస్తారు? నేను ఉన్నంతకాలం ప్రేమిస్తారు. కానీ ఏహ పరలోకాల్లో స్వచ్ఛమైన నిత్యమైన పవిత్రమైన ప్రేమ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నా యేసయ్య ప్రేమ. ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇటర్నల్. ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ అన్కండిషనల్. ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను యేసు ప్రభు సిలువలో నిర్వచించారు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ఉదయాన్నే లేవగానే నేను నాతో ఇలా చెప్పుకుంటాను, జాన్ వెస్లీ యు ఆర్ సో బ్లెస్డ్. యు నో వై? యు ఆర్ లవ్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. మనుషులను ప్రేమించకపోయిన తర్వాత సంగతి. బట్ వన్ థింగ్ దట్ మేక్స్ మీ సో హ్యాపీ ఎవ్రీ డే, దట్ ఐఎమ్ లవ్డ్ బై గాడ్. మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఒకవేళ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఈ రోజున అందరూ నిన్ను వదిలిపెట్టేసి ఒంటరి వాడుగా, ఏమీ లేక, నిశ్చేష్టుడిగా, ఏ ఒక్కరి ఆదరణకు నోచుకోలేక దుఃఖంతో వేదనతోనే ఉన్నావా? గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకు డబ్బు ఉందా లేదని దేవుడు చూడ్డు, నీకు అందం ఉందా లేదని దేవుడు చూడడంలా. నువ్వు ఆయన రూపంలో చేయబడ్డావు గనుక దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను రుజువుపరిచాడు. ఎప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ నిజమైన ప్రేమను తెలియజేస్తాను. 3వ మాట కొంచెం ఫిలసాఫికల్గా ఉండొచ్చు కానీ జాగ్రత్త వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ ద వరల్డ్. యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వెన్ యూ ప్రొనౌన్స్ దట్ నేమ్, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం. రక్షకుడా, గ్రీక్లో సాటర్ అనే పదం వాడారు. సాటరియాలజీ అంటే రక్షణ గురించిన శాస్త్రం. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా వచ్చాడట ఈ లోకానికి. ఒక దావీదుడు అంటాడు, ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ హ్యాడ్ బీన్ మనీ, గాడ్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అన్ ఎకానమిస్ట్. If our greatest need had been technology, God would have come down in this world as a scientist. If our greatest need had been entertainment, God would have come down in this world as an entertainer. If our greatest need had been education, God would have come down in this world as an educator. ఒకవేళ మనందరి అవసరత చదువు అయితే దేవుడు ఒక ప్రొఫెసర్గా లోకానికి వచ్చి ఉండేవాడు. మనందరి అవసరత డబ్బు అయితే దేవుడు మనందరికీ డబ్బు ఇచ్చేవాడికి లోకానికి వచ్చి ఉండేవాడు. ఒకవేళ మనందరి అవసరత టెక్నాలజీ అయితే దేవుడు సైంటిస్ట్గా వచ్చేవాడేమో. కానీ మనందరి అవసరత అది కాదు.
మా తాత ప్రతి ఉదయాన్నే లేచి ఇత్తడి చెంబులో నీళ్ళ దగ్గర పెట్టుకుని మెళ్ళలో జంజం వేసుకుని సూర్య నమస్కారం చేస్తూ పాపోహం పాపరమః పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమ్యాం యుగే యుగే అనిదా శరణనాస్తి త్వమేమ శరణం మమ అనే శ్లోకాన్ని పాడేవాడు. దానితో పాటు ఇంకా చాలా పాడేవాడు అనుకోండి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. మొత్తం అన్నీ కూడా వారు ఏదైతే వ్యవస్థలో ఉండేవారో దానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా బైహార్ట్ చేసేశారు. ప్రపంచం అంతా చెబుతూ ఉండేవారు. ఈరోజు వారి మనవడుగా నేను ప్రపంచం అంతా తిరిగి బైబిల్ చెబుతా ఉన్నా కానీ కొంతకాలం క్రితం మా చరిత్ర అంతా వేరో. మా తాత ప్రతి ఉదయాన్నే ప్రార్థన చేసే ప్రార్థన ఏంటో తెలుసా? పాపోహం పాపకర్మః. ఓ దేవా, నేను పాపిని, నా కర్మలన్నీ పాపమే. ఎందుకోసం నేను ఏది చేసినా స్వార్థంతోనే చేస్తున్నాను. పాపపు ఇష్టమైన ప్రపంచంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఇదే పాపంలో నేను జీవించి కనుక చచ్చిపోతే ఖచ్చితంగా పున్నామి నరకానికి పోవాలి. ఆ నరకము నుండి నేను తప్పించబడినట్లుగా నన్ను కాపాడు, నన్ను రక్షించిన మా తాత ప్రార్థన చేసేవాడు. ఈ లోకానికి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారో అని ఆలోచన చేస్తే ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే దేవుడి లోకానికట్ట మనల్ని రక్షించడానికి వచ్చాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, రక్షణ ఎవరికి కావాలి చెప్పండి? ఒక మాట, రక్షణ ఎవరికి కావాలి? ప్రమాదంలో ఉన్నవారికి రక్షణ కావాలి, అంతే కదా. ఒక నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఏం కావాలి అతనికి? ప్యారడైజ్ బిర్యానీ ఇస్తే ఏమంటాడు? బాబు నా దినం చేసేసి నువ్వు తినేనైనా రోజు అంటాడు, అంతే కదా. ఎందుకోసం నేను చచ్చిపోతుంటే ప్యారడైజ్ బిర్యానీ ఏం చేసుకోమంటావయ్యా? ఒక ఇల్లు కాలిపోతుంది, ఒక ముసలామె లోపల ఉండిపోయింది, బయటికి రాలేకపోతుంది. ఆమెకి ఏం కావాలి చెప్పండి? ఎంబీబీఎస్ కానీ ఒక ఎండి కానీ చదివితే వారు ఆపరేషన్ చేయడానికి అధికారం కలిగిన వారు. ఇప్పుడు దేవుడు ఒక్కడే మన పాపాలు ఎందుకు క్షమించగలడంటే ఆయన ఒక్కడే పాపము లేనివాడు కనుక. ఆమేన్. నీ పాపాలు నేను క్షమించాలంటే నాలో పాపం ఉండడానికి లేదు. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు. సార్ మా వాడికి సాయంకాలం అయిపోయేసరికి ఒకళ్ళిద్దరిలా కనబడుతున్నారని అన్నాడు. ప్రాబ్లం అది, కళ్ళు సరిగ్గా లేవంటే. ఆయన అన్నాడట, ఈ మాత్రం దానికి 6 వచ్చారట. ఆయన వెళ్ళింది ఇద్దరు, తండ్రి కొడుకు వెళ్తే ఆయన అంటున్నారు 6 రావాలా అన్నాడట. వెంటనే సార్ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది సార్? ఎక్కడ? ఎందుకోసం? మా వాడికన్నా ఈయన చాలా వరస్ట్గా ఉన్నాడు, ఈయన మావాడే బెటర్ లాగా ఉన్నాడు. అంటే పాపంలో ఉన్న ఒక వ్యక్తి మరొక పాపంలో ఉన్న వ్యక్తిని ఏం చేయలేడు చెప్పండి? కాపాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నీటిలో కొట్టుకుపోతున్నవాడు, ఇద్దరు కొట్టుకుపోతుంటే ఒకడు నన్ను రక్షించరా అంటే ఆడే ఉంటాడు, నేను కూడా కొట్టుకుపోతున్నాను తమ్ముడు, నన్నే కాపాడేవాళ్ళు లేరు, ఇంక నిన్నేం కాపాడుతాను రా, ఇద్దరం కలిపి మునుగుదామని మునుగుతారు ఇద్దరు కూడా. దేవుడు ఒక్కడే మనిషి పాపాలు ఎందుకు క్షమించగలడో తెలుసా? ఆయన ఒక్కడే పవిత్రమైన వాడు కనుక. ఆయన ఒక్కడే నీ కొరకు శిలువ మీద ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి. రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మన పాపాలు క్షమించి మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఇప్పుడు ఎవరైతే విశ్వాసంతో యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నీ మతం మార్చుకోవాల్సిన అవసరంలా, నీ కులం మార్చుకోవాల్సిన అవసరంలా, నీ జాతి, నీ వర్గం ఏది మారాల్సిన అవసరంలా, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, బ్రతుకును మారుస్తాడు, బ్రతుకులో నూతనమైన ఆనందాన్ని ఇస్తాడు. అది మారినప్పుడు, బ్రతుకు మారితే సమాజం మారుతుంది. నా స్లోగన్ ఒకటే, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ద్వారా ఇప్పటికీ 75 దేశాల్లో నేను దేవుని సువార్తను ప్రకటించాను. అనేకమైన మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ప్రాంతాల్లో దేవుడు నిలబెట్టాడు. ఈ చిన్న వయసులోనే ఎక్కడికి వెళ్ళినా సవాల్ చేసేది ఒకటే, లెట్ us చేంజ్ ద వరల్డ్ బై చేంజింగ్ అవర్ సెల్వ్స్. మనలో మనం మార్చుకోవడం ద్వారా ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. దాట్స్ ద గుడ్ న్యూస్ టునైట్. ఈ రాత్రి యేసు ప్రభు మనల్ని మార్చడానికి, నిజమైన ఆనందాన్ని మనకి ఇవ్వడానికి, రక్షణను ప్రేమను తెలియచేయడానికి వచ్చారు కనుక ఈ క్రిస్మస్ ఆనందం, సంతోషం, ప్రేమ మీ హృదయాల్లో ఎప్పుడు నివసించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రేమతో నన్ను ఆహ్వానించిన ఈ ప్రియ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అవైటింగ్ ఫర్ యూ. దేవుడు ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, దేవుని యొక్క కృప, ఆయన యొక్క మహిమ మనకు తోడుంటే ఒక్క రాత్రిలోనే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఒక్క రాత్రిలోనే దేవుడు అద్భుతాలు చేయగలడు, చేస్తాడు కూడా. మరి కుటుంబం పక్షంగా దేవునికున్న తన ప్రతి ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా దైవజనులుగా మనందరం ప్రార్థన చేద్దాం. మరొకసారి గౌరవనీయులు తల్లిగారు శ్రీమతి వైఎస్ విజయం గారికి, షర్మిల మేడం గారికి, అనిల్ అన్నకు, ఆ తర్వాత ఇక్కడున్న పార్టీ పెద్దలు అందరూ కూడా క్రీస్తు ప్రభువులో మీరందరూ దీవించబడాలని ఒక ఉన్నత లక్ష్యంతో మీరు ముందుకు సాగిపోతున్నారు. ముందుకే సాగిపోండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
And thank you so much, brother, for giving this wonderful opportunity. May God bless Telangana. Andru amen చెబుదాం. ఆమేన్. దేవుడు తెలంగాణ రాష్ట్రాన్ని దీవించును గాక. And may God bless our India. Amen. Amen. Thank you so much, Pastor Garu, for the message, an inspiring message. Thank you. ఒక్కసారి గట్టిగా మరొకసారి సేవకుడు మంచి వర్తమానం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవునికి మహిమ. ఈ సమయంలో మరి మన కార్యక్రమంలో ముందుకు సాగుతూ మన మధ్య ఉన్నటువంటి బిషప్ విల్సన్ సింగం గారు, మరి ఓహోగ్ పరిచర్య ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్ గారు మన మధ్యకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. సమయంలో విజయమ్మ గారికి, షర్మిల మేడంకు, రాజేశ్వరరావు సాల్మనాయ్ గారికి, ఇక్కడ వచ్చిన దైవజనులందరికీ, అక్కడ కూర్చుంటే కనబడేది వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే రెండు రాష్ట్రాల్లో తెలుగువారి గుండె చప్పుడు. నేను ఈ కుటుంబంతో 20 సంవత్సరాలు, ముఖ్యంగా 2000 సంవత్సరం నుండి రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా మరి వారి ప్రేమను పొందిన అనేక మందిలో నేను ఒకరిని. సో బ్రదర్ అనిల్ గారు సన్నిహితులు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్గా, తెలంగాణ ముద్దుబిడ్డగా, తెలంగాణ క్రైస్తవ సమాజం తరపున, తెలంగాణలో అన్రికగ్నైజ్డ్, అన్ఐడెంటిఫైడ్, మార్జినలైజ్డ్ క్రిస్టియన్స్ తరపున I represent them and I want to really greet you all. Happy Christmas, especially Sister Sharmila గారికి. మరి మనకందరికీ తెలుసు ఆ కుటుంబం అంటే ఎటువంటి కుటుంబము. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, మరి నాలాంటి వారిని కూడా నేను ఒక 2-3 సంఘటనలు నాకు గుర్తు. చాలామందికి తెలియదు, ఎందుకంటే ఎక్కువ అప్పుడు ఈ మీడియా అంత లేదు. అప్పుడు ఫోటోలు కూడా ఎక్కువ తీసే పరిస్థితి లేదు. మా సోమన్నకు వీళ్ళందరికీ చూసిరు, వాళ్ళ ఆ టైంలో లేవు, ఇంత పెద్దగా ఏం లేదు. అయితే 2-3 సభలు వేదిక వారితో పంచుకున్నాను. వారు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ వారి గొప్పతనం ఏంటంటే సింగం గారు మాట్లాడినట్టుగా అని ఒకసారి అన్నారు. నేను మాట్లాడిన తర్వాత వారు మాట్లాడుతూ గాంధీ భవన్లో. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు పూర్వాశ్రమంలో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీస్ కో చైర్మన్గా పనిచేశాను. ఆ తర్వాత మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పనిచేశాను. ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ రాని రోజులలో మేము కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ మేనిఫెస్టో కమిటీలో ఉన్నప్పుడు వారిని అడిగినటువంటి విషయాలు 2 విషయాలు వారు గుర్తుపెట్టుకొని ఆ మేనిఫెస్టో రికమెండ్ చేసినటువంటి దాంట్లో వారు చేసినటువంటిది, మొదటిది క్రిస్టియన్ కార్పొరేషన్ను నియమించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెండవది యెరూషలేం యాత్ర క్రైస్తవులకు కావాలని. మరి అప్పుడు షబ్బీర్ అలీ గారు, నేను, మేరీ రవీంద్రనాథ్ గారు, ఆమోస్ గారు మేమంతా మెంబర్స్గా ఉంటాం. మేము అప్పుడు మేము రికమెండ్ చేసినటువంటి దాన్ని తీసుకున్నటువంటి చూసి వారి చిత్రత ఎప్పుడు మేమేమి అడిగినా ఒకటి అనేవాడు, ఏమ్మా నేనున్నా కదా అనేవాడు. మా క్రైస్తవులకు ఏం చేయండి అన్న, మా క్రైస్తవులకి ఏమని చేయండి అంటే, ఏమ్మా నేనే ఉన్నాగా అనేవాడు. నేనే ఉన్నా కదా అనేవాడు. దెబ్బతోటి మేమందరం ఏమనకపోయేటోళ్ళం. ఇంకా నా మాట అనేటప్పటికీ మేమందరం సైలెంట్ అయిపోయాం. కానీ ప్రతి ఒక్కరి ఆదరణ పొందుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇట్ డజంట్ రిప్రజెంట్ వన్ రిలీజన్, ఇట్ రిప్రజెంట్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ పీపుల్. ఇది ప్రజలందరి పార్టీగా ఉండాలి, అన్ని మతాల వారి పార్టీగా ఉండాలి. మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనగానే క్రైస్తవుల పార్టీ అనే మాట తీసుకురావద్దు. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముస్లింలకు, హిందువులకు, సిక్కులకు, జైన్లకు ఎలాగో పార్టీయో క్రైస్తవులకు కూడా ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నిలబడి పనిచేయాలి. కాబట్టి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఇక్కడ చేస్తున్నందుకు మేము సంతోషిస్తూ, నేను చాలా ఆలస్యంగా వచ్చాను, క్షమించండి. అయితే నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, స్పిరిచువల్ లిబరేషన్, ఈ లిబరేషన్ ఆస్పెక్ట్లో యేసుప్రభు జన్మించినప్పుడు విడుదల సువార్త తీసుకొని వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది గ్రామాల్లో చూసినప్పుడు దళితులైనటువంటి వారు, దళిత క్రైస్తవులైనటువంటి వారు అనేక విధాలుగా మరి శ్రమపడి కష్టపడుతూ ఉన్నారు. ఈ కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ఇష్టమైనటువంటి కుటుంబము. నేను వ్యక్తిగతంగా
మరి వైఎస్ జగన్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు ఇదే లోటస్ పండ్లో విజయమ్మ గారు ఉన్నారు, వీరి సమక్షంలో చెప్పాను నేను. అప్పటికి ఇంకా సీఎం కూడా కాలేవారు. నేను ఓపెన్గా చెప్పాను ఆ రోజు. ఏం చెప్పానంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎడిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం తప్పనిసరిగా జగన్ గారికి సపోర్ట్ చేస్తాను అని గట్టిగా చెప్పాను ఆ రోజు. తర్వాత చూస్తే జగన్ గారు సీఎం అయిపోయారు అక్కడ. తర్వాత ఈరోజు కూడా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా వైఎస్ఆర్ గారు అందరి మనిషి, వైఎస్ఆర్ గారు ప్రతి కుటుంబానికి సంబంధించిన వారు. కాబట్టి మేము రావడానికి ముఖ్య కారణం అదే. మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీలో నా మనవి ఒకటే. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, క్రైస్తవులు. మరి మేడం గారు అందరికీ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి క్రైస్తవ యువతను కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా ఇంతమంది ఈ సభకు రావటం చాలా సంతోషం. మరి వైఎస్ఆర్ గారి మరి బాటలో మనందరం నడుస్తూ ఈ పార్టీ యొక్క మరి ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్దాం. ఒక మాట ముగిస్తాను చెప్పి, లీడర్ అనేవారు ఎప్పుడు భయము విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నేను అమ్మగారు ధైర్యం, విజయమ్మ గారు, షర్మిల మేడం గారు, జగన్ గారు, అనిల్ గారు, వారందరిని చూసినప్పుడు నేను అనుకున్న అసలు ఇండియాలో ఎటువంటి లీడర్స్ లేరు. ధైర్యానికి మారుపేరు, పట్టుదలకు మారుపేరు. నేను చాలా సందర్భాల్లో భయపడతా ఉన్నప్పుడల్లా మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మేము మీ కుటుంబాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా మాకు ధైర్యం కలుగుతుంది. ఏంటంటే ఎవరైనా సరే సఫర్ అయ్యి ప్రజల కొరకు నిలబడితే తప్పకుండా ఒక రోజు వస్తుంది, దేవుడు వారిని హెచ్చించి ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు, అనేకులకు ఆదర్శంగా ఉంచుతారు. మరి అటువంటి మంచి స్థానాన్ని మీరు కోరుకోవాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని అందరూ ప్రేమించాలని మేము కోరుకుంటాం. మేము అందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ప్రత్యేక సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి రిచర్డ్, తర్వాత జోనా అండ్ ఆల్ఫ్రెడ్, తర్వాత యూనిక్ భజన్ టీమ్, యంగ్స్టర్స్ అందరికీ, ఫ్రాన్స్ ఆనంద్కి అందరికీ, మరి ముఖ్యంగా విజయమ్మ గారికి, మేడం షర్మిల గారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొరకు పనిచేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బిషప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి అద్భుతమైనటువంటి సందేశం విన్నాం. రమేష్ గారు చాలా ఇంటర్నేషనల్ షోస్ చేసినటువంటి ఆర్టిస్ట్, వారు మన మధ్యకు వచ్చారు. మనము వారి ద్వారా మరి సార్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వారిని మనం వారి యొక్క స్వరములో మనం విని ఆనందిద్దాం. ఇది వాడమంటారు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పెద్ద అయిన వాయిస్ చేయాలంటే. ఎందుకంటే ఆ స్వరం చాలా రోజులైంది మనం విని. నేను మిమిక్రీ చేసిన తర్వాత చెప్తాను. ఒక చిన్న మిరాకిల్ చేశాను అమెరికాలో, అది నిజమైంది. ఇప్పుడు కూడా మైక్ పట్టాను, అమ్మ అది కూడా నిజమైంది. రాజశేఖర రెడ్డి గారిది వాయిస్ చేయమన్నప్పుడు ఒక వీడియో చూశాను, పాతది. చూసినప్పుడు సారు ఆయన మాట్లాడిన 2 మాటలు చెప్తాను మీకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలం వేళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. పాపకు తోడుగా నిలబడాలని మీ అందరినీ కోరుతున్నాను. ఏ రకంగా అయితే మనం క్రిస్మస్ జరుపుకుంటామో ఆ క్రిస్మస్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఎలా నవ్వుతూ కాలం గడుపుతాయో అటువంటి పరిపాలన తీసుకువచ్చాం అని సగర్వంగా చెప్తాం మేము. తక్కువ మంది కొడుతున్నారు క్లాప్స్. కొంచెం మైక్ ఎక్కువ పెట్టాలి. ప్రియమిత్రులారా, సోదరీమణులారా, ఇవాళ పాపను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నమస్సులు తెలియజేస్తూ, క్రైస్తవత్వం అంటే ప్రేమను పెంచేది. క్రైస్తవత్వం అంటే మనందరినీ ఒకరికొకరిని ఎంతో ప్రేమ సౌభ్రాతృత్వం చూపేది అని చెప్పి మీకు మనవి చేస్తూ క్రిస్మస్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ పలకరించి చాలా రోజులైంది. మళ్ళీ క్రిస్మస్ వేడుకల్లో కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజలంటే నాకు చాలా అభిమానం. చాలామంది రాజశేఖర రెడ్డి చనిపోయాడు అని అంటారు. నేను ఎక్కడికి పోయానయ్యా? తెలుగు ప్రజల గుండెల్లో లబ్డబ్ 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 అని
కొట్టుకుంటూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవరైనా ఒక లక్ష్యంతో ముందుకు పోతారు. మా కుటుంబం నుంచి నా రూపంలో ఉన్నటువంటి నా పాప అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 2 ప్రాంతాలు నాకు 2 గుండె చప్పుళ్ళుగా ఉండేవి. ఈ రెండింటిని చాలా చిత్తశుద్ధితో అభివృద్ధి చేశాను, ఇంకా మిగిలే ఉంది. ఇవాళ రైతన్నలు తాము పండించిన పంటల్ని రోడ్ల మీద ఒడ్లు పోస్తున్నారు అంటే ఏ దుస్థితికి వచ్చామో ఒక్కసారి ఆలోచించమని మీ అందరూ అడుగుతున్నాను. ఈవేళ పాదయాత్ర చేయటానికి నా దగ్గరకు వచ్చినప్పుడు పాప, నాన్న నేను పాదయాత్ర చేస్తాను, నన్ను ఆశీర్వదించమన్నప్పుడు పాదయాత్ర చేసిన వాడిగా నాకు తెలుసు ఎంత కష్టం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, కాళ్లకు బొబ్బలెక్కుతాయమ్మా అని గట్టిగా చెప్పాలనుంది. కానీ పాపకు చెప్పలేకపోయాను, మీరందరున్నారన్న ధైర్యంతో. ఇవాళ అమ్మ తోడుగా ఉందమ్మా, అమ్మలో నేనున్నాను. ఖచ్చితంగా అమ్మను నాన్నలాగా చూసుకుంటున్నావు, అమ్మ కూడా నిన్ను అలాగే చూసుకుంటోంది. అలా అని మా విజయమ్మకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎవరో ఒక మాట అడిగారు, రాజశేఖర రెడ్డి గారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే, నేను ఒకటే చెప్పాను, చిత్తశుద్ధితో పనిచేస్తాను, నా కర్తవ్య నిర్వహణలో లోపం ఉంటే సరిదిద్దుకుంటాను, సద్విమర్శలు వస్తే మంచి హృదయంతో స్వీకరిస్తా, ఏ ఒక్కరికి అపకారం చేయను అని. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు లెక్క పెట్టను అని చెప్పాను. అది ఖచ్చితంగా మా షర్మిలమ్మ అది నిరూపిస్తుంది, ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది మళ్ళీ పాదయాత్ర ద్వారానే మీకు మనవి చేస్తున్నాను. ఇంతకుముందే ముఖ్యమంత్రుల కుటుంబం అన్నారు, ముఖ్యమంత్రుల కుటుంబం కాదండి, ప్రజల కోసం సేవ చేసిన మా అందరినీ సేవకులుగా భావించండి, మేము సేవకులుగానే మీ మధ్య ఉంటాం, సేవకులుగానే మీతో ఉంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ నా మాట తప్పుగా తల్లి, మొన్న షికాగోలో అన్న ముఖ్యమంత్రి కాకముందు ప్రమాణ స్వీకారం చేయించా అన్నతో. జగన్ అనే నేను కార్యక్రమం మీరందరూ వీడియోలో చూసుంటారు. ఇవాళ చెప్తున్నాను తల్లి, ఖచ్చితంగా వైఎస్ షర్మిల అనే నేను అనే పదం వినపడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మీకు మనవి చేస్తున్నా. ఇవాళ దేవుని ఆశీస్సులు, నా దీవెనలు తెలంగాణలో ఉండే ప్రతి అభిమాని అండదండలు ఉంటాయమ్మా. నీకు నిజమైన కార్యకర్తలు ఉన్నారు నీ వెంట, ఖచ్చితంగా విజయం సాధిస్తావని నీకు మనవి చేస్తూ, ఒకసారి కొట్టుండే గట్టిగా చప్పట్లు. రాజశేఖర రెడ్డి గారు వాయిస్ చేస్తే గద్గద స్వరంతో వింటున్నారు, కానీ సార్ కూడా నవ్వించేవారు. నవ్వడం యోగం అయ్యా, నవ్వకపోవడం రోగం. నవ్వడం ఒకసారి గట్టిగా. రోషన్న ఏమంటావు ఇప్పుడు? నేనే ఉంటాను, నేను కూడా మీ దగ్గరికి వచ్చాను కదా. మన ఇద్దరం కలిసి ఉండాలని ఎప్పుడూ అనుకున్నా, కానీ భగవంతుడు ఇవాళ పంపించాడు అంతే. షర్మిలమ్మ బాగా కష్టపడుతుందని అనుకోమవద్దన్నా. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఆ పదవిలోకి వస్తుంది. రోషి అంటే వారు నవ్వించాలి కాబట్టి ఈ ముచ్చట చెప్పాను. అమ్మ నేను ఇక్కడ వచ్చి ఒకసారి వాయిస్ చేశాను ఏలూరులో. అమ్మ అప్పుడు అక్క మన శోభక్క ఉండి మీకు పరిచయం చేశారు తల్లి, మిమ్మల్ని కలవాలని అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా ఆంధ్రాలో మిమిక్రీ చేస్తే అన్న వాయిస్ కూడా అడుగుతారు, కానీ మరి మిమిక్రీ కాబట్టి చెప్పక తప్పదు. ఒక చిన్న పదం నేను రాశాను, కొద్దిగా ఎక్కువ సార్ ఫ్రాన్సిస్ గారు కొద్దిగా ఎక్కువ పెడితే, జస్ట్ చిన్న పదం మాత్రం నేను రాసుకున్న పాట ఇది. ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా రాజశేఖరా. నువ్వు లేవని నువ్వు రావని హరితాంధ్ర కన్నీరొలికింది, నీ మరణం నిజమేనా అని ఆకాశం అలిగింది.
ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా రాజశేఖరా. ఏదయ్యా నీ చిరునవ్వు, మళ్ళీ జన్మించవా మా కోసం నువ్వు రాజశేఖరా 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 రాజశేఖరా. తెలంగాణలో పాదయాత్ర చేస్తుంటే చేవేళ్ల నుంచి మబ్బుల్లేవు, మొత్తం ఎండలే, పంటలు పండే కావు. దాంట్లో ఒక్కటి పెట్టి ముగిస్తే సార్, నేను సార్ స్పీకర్ అయిపోయాడు. మీరందరూ ఎమ్మెల్యేలు అవుతారు చాలామంది, నేనైతే కాదు. ఇవాళ చిన్నదే, రాజశేఖర్ రెడ్డి గారు ఒక పదం అనేవారు, ఎప్పుడు కూడా పాపను గుర్తు చేసుకునేవారు. మీకు తెలుసో తెలీదు, నమస్తే పాప, నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. దాంట్లో మనందరిలో కూడా పాపను చూసుకున్నారు. ఎందుకంటే పాప అంటే చాలా ఇష్టం. అమ్మ చివరిగా చెప్తున్నాను తల్లి, 17 నాకు గుర్తుంది, 17 గుర్తుంది, నాన్నగా చెప్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తల్లి షమి పాప, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ అందరి చప్పట్ల ద్వారా. మీ చప్పట్లు దీవెనలు కావాలని మీకు మనవి చేస్తూ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ నమస్తే నమస్తే. సార్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ టైం చూసుకుంటా. ఫ్రాన్సిస్ గారు చూస్తుంటే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మిమిక్రీ బాగుంటే నమస్తులు ఇవ్వండి. గాయత్రి తల్లి అమ్మ, గాయత్రి అమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసి, అన్న మీరు మా అక్కకు అమ్మకు ఒకసారి ఆ వాయిస్ వినిపించాలన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. తప్పులుంటే క్షమించండి కార్తీక్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ రమేష్ గారు. ఒక్కసారి రమేష్ గారు చేసినటువంటి ఆ ప్రయత్నం, మనల్ని మన నేతను మనకు జ్ఞాపకం చేసినందుకు మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేద్దాం. దూరం నుంచి వచ్చారు, వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వైఎస్ విజయమ్మ గారు మరి మనకు గ్రీటింగ్స్ తెలియచేయటానికి వారిని ప్రేమతో స్టేజ్ మీదకి వారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఇక్కడ చేరి వచ్చిన మరి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మరి సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా. క్రీస్తు యేసులో మీకు అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటా ఉన్నా. క్రిస్మస్ అంటే మనకు శ్రేష్టమైనది, పవిత్రమైనది, సంతోషకరమైనది, విశిష్టమైనది. మనందరికీ కూడా పరలోకపు తండ్రి ఆయన గొప్ప సంకల్పం, ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కోసం, మనతో ఉండడానికి, మనలో ఉండటానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒకటి, ఆయన పిలిచిన పిలుపు చాలా గొప్పది. మనల్ని పిలుచుకున్న పిలుపు, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, మనల్ని ప్రేమించినాడు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు ఆయన పిలుపు చాలా గొప్పది. ఎందుకంటే ఆయన సహవాసం కోసం మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇవాళ. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3:14 వచనంలో చెప్తాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అని చెప్పి
మనందరికీ ఒక గురి ఉంది. మనందరం కూడా యేసు వైపుకు చూస్తూ మనం ఆయన పిలిచిన పిలుపుకు మనం అందరం కూడా పరిగెత్తాలని, మనం అందరం కూడా దాంట్లో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆయన చెప్పాడు అది కూడా, అంటే పాపాన్ని మరి చిక్కుల్లో పెట్టే పాపాలను వదిలిపెట్టి మన ముందర ఏదుందో ఆ పందెం కోసం మనం పరిగెత్తాలని ఆయన పిలిపించాడు. మనందరం కూడా మన జీవితాల్లో ఆ గురి కోసం పరిగెత్తాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ లోకంలో ఉండడం ఎంతో గొప్ప ధన్యత, పరలోకంలో ఉండే గొప్ప ధన్యత. ఈ లోకంలో మనకి ఏం గురి ఉందో, పరలోకంలో మనకి ఏం గురి ఉందో, మరి ఆ గురి వైపుకు మనం ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం అవన్నీ ఆయన మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అవన్నీ కూడా మనం అందరం యేసు వైపు చూస్తూ అన్ని మనమందరం సొంతం చేసుకోవాలని, మనమందరం ఉండాలని ఆశిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ మన మీద ఉండాలని, క్షేమము, ఆశీర్వాదము, సంతోషం, సమాధానం క్రీస్తు యేసు నామంలో ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారిని, మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించిన ప్రతి హృదయానికి పేరు పేరు వంతున కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మ. అందరం ఒక్కసారి గట్టిగా అమ్మ గ్రీటింగ్స్ తెలియజేశారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం మనం ఇక్కడ సమావేశం కావటానికి కారణం, మీకు అందరికీ ఆహ్వానం అందించినటువంటి మన ప్రియతమ నేత, నాయకురాలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరి నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు, మేడం గారు మన మధ్య ఉన్నారు. వారు మనకు గ్రీటింగ్స్ తెలియచేయడానికి వారిని ప్రేమతో వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన నాయకురాలు అమ్మగారు మన మీద స్టేజ్ మీదకి వస్తూ ఉంటుండగా ప్రేమతో ఆహ్వానిద్దాం. A very warm welcome to my very own dear family. మీరంతా నా సొంత వాళ్ళు. వైఎస్ఆర్ కుటుంబం తరపున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. For unto us a child is born, for unto us a son is given. మన కోసం దేవుడు ఒక కుమారునిగా పుట్టాడు. కానీ he was always existing. He pre-existed. For unto us a son is given, but a కుమారునిగా మన కోసం పుట్టాడు. As a son of God, as the son of God, he always existed. But as a child, he was born for us. And that is Christmas. నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారి ఆ ఆలోచన నాకు ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. అదేంటంటే, దేవుడు మన కోసము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమించుంటే దేవుడు తన కుమారుణ్ణే మన కోసం త్యాగం చేశాడు అని. మనం ఏదైనా ఒక వస్తువు నచ్చితే ఆ వస్తువు మనకి కావాలనుకుంటే
మనము డబ్బిచ్చి ఆ వస్తువును కొనుక్కుంటాం. మనం ఇచ్చే డబ్బుకి విలువ ఉంది కనుక ఆ విలువైన డబ్బుని ఇచ్చి అంతకంటే ఎక్కువ అది మనకు విలువైనదిగా కనిపించిన వస్తువుని కొనుక్కుంటాం. ఆ లెక్కన చూస్తే క్రీస్తుకు ఎంతో విలువ ఉంది. దేవుడు క్రీస్తుని ఇచ్చి క్రీస్తును పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ లెక్కన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. I know God loves his son immensely. కానీ ఎక్కడో ఒక చోట ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ అ సెకండ్, ఫర్ అ మిల్లీ సెకండ్, డిడ్ గాడ్ లవ్ మీ మోర్ దెన్ హీ లవ్డ్ క్రైస్ట్ అని. ఒకవేళ ఒక క్షణానికైనా దేవుడు నన్నెక్కువ ప్రేమించాడా తన సొంత కుమారుని కంటే? విలువే లేనట్టి నాకు తన ప్రాణం వెల చెల్లించి నా విలువను ఎంతో పెంచేశాడు దేవుడు. That is the love of God. God so loved the world that he gave his only begotten son. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ సోలో ఎంత అర్థం ఉంది, ఎంతో ప్రేమించాడు. ఆ సోని మనం అర్థం చేసుకుంటే, గాడ్ సో లవ్ ద వరల్డ్, ఎంత అని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత ప్రేమ పొందొచ్చో. గాడ్ ఈజ్ లవ్. హీ హూ లివ్స్ ఇన్ దట్ లవ్ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ హిమ్. మనం నేర్చుకోవాల్సింది దేవుని ఆ ప్రేమలో బ్రతకడం. పాల్ అంటాడు, టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, దట్ వీ మే బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. వెన్ యూ నో ద లవ్ ఆఫ్ గాడ్, వెన్ యూ నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, వీ విల్ బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడిని నేను ఎప్పుడూ ఒక తండ్రిలాగా చూశాను. దేవుడు రూత్తో అన్న మాట, మై డాటర్, డూ నాట్ ఫియర్, ఐ విల్ గ్రాంట్ టు యూ ఆల్ దట్ యూ రిక్వెస్ట్. మై డాటర్ అంటాడు. యేసు ప్రభు కూడా ఒక మహిళను స్వస్థపరిచిన తర్వాత ఆమెని ఒక డాటర్, మై డాటర్ అంటాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ అంటే నీ నమ్మకం, యువర్ బిలీఫ్ ఇన్ మీ హ్యాస్ సేవ్డ్ యూ, ఎంటర్ ఇన్ టు మై పీస్ అంటాడు. నా దృష్టిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రేమ ఒక తండ్రి ప్రేమ. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నేను చాలా దగ్గరగా చూశాను. కనుక దేవుని ప్రేమ ఆ తండ్రి ప్రేమలాగా ఉంటుంది అనుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ. ఐ థ్యాంక్ గాడ్ నాకు అంత ప్రేమించే తండ్రిని ఈ లోకంలో ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఒక తండ్రిలా నన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ డీడ్. ఆ ప్రేమను మన అందరము అర్థం చేసుకోవాలి. ప్రేమించాడు కనుకనే తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతే ఒక కొలాయిని, ఒక ట్యాప్ని తిప్పితే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అవి మనం పట్టుకోకపోతే ఆ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇట్స్ అ వేస్ట్. దేవుని ప్రేమ ఎప్పుడూ పొర్లి పొంగుతూనే ఉంది. మనము తీసుకోకపోతే, మనం అందుకోకపోతే మనం వేస్ట్ చేసుకున్నట్టే. నా ప్రార్థనల్లా మనలో ప్రతి ఒక్కరము దేవుని ప్రేమను పొందుకోవాలి. ఎందుకంటే ఒక తండ్రిలాగా దేవుడు మనల్ని ఎంతో, గాడ్ సో లవ్డ్, ఎంతో ప్రేమిస్తున్నాడు. మరొక్కసారి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కుటుంబం తరపున
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున a blessed Christmas to you and to your families. Thank you. Thank you so much, ma'am. Check, hey, check. ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంలో దయచేసి వైఎస్ విజయమ్మ గారిని ముందుకు రావాల్సిందిగా, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ జాన్ వెస్లీ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దైవజనులు బిషప్ ఫెడరిక్ గారు, రెవరెండ్ రాజేశ్వర్ సాలమన్ గారు, బిషప్ సింగం గారు, విల్సన్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ ఆనంద్ బాబు గారు, పాస్టర్ జయప్రసాద్ గారు, పాస్టర్ కాలెబ్ గారు, రెవరెండ్ ఏ స్టీవెన్ గారు, రెవరెండ్ గోడి శేఖర్ గారు, పాస్టర్ ప్రేమ్ గారు, అదే రీతిగా మన పార్టీ నాయకులు రామ్ రెడ్డి గారు దయచేసి సార్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సోమన్న గారు దయచేసి ముందుకు రావాలి. ఈ సమయంలో మనమందరము క్రిస్మస్ యొక్క కేక్ మేడం గారు, కుటుంబం, నాయకులు, సేవకులు అందరూ కలిసి కట్ చేస్తుంటుండగా మరి క్రిస్మస్ క్యారల్ సాంగ్ Feliz Navidad. Feliz Navidad. Feliz Navidad. Prospero año felicidad. Feliz Navidad. Feliz Navidad. Feliz Navidad. Prospero año felicidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. Feliz Navidad. దయచేసి ప్రార్థన చేసుకుంటామండి. కేక్ కటింగ్ జరిగింది. మన మధ్య ఉన్నటువంటి సేవకులు బిషప్ విల్సన్ సింగం గారు ముగింపు ప్రార్థన, ఆ తర్వాత ఆశీర్వాదం వారు ప్రకటించిన తర్వాత దయచేసి మీ సీట్లలో మీరు ఉండాలని కోరుతున్నాం. ఎవరు దయచేసి ముందుకు రాకూడదు. ప్లీజ్ మెయింటైన్ ద డెకరం ప్లీజ్. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత అందరికీ కేక్ ఇవ్వబడుతుంది. మీరున్న చోటనే దయచేసి కూర్చొని ఉండండి. గిఫ్ట్స్ కూడా మీకు అందజేయబడతాయి. దయచేసి ఓపికతో కనిపెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ యొక్క జన్మదినం యొక్క వేడుకలు మేము చేసుకుంటున్నాం. మా ప్రభా, పరలోకమును విడిచి నువ్వు భూలోకములోనికి మా అందరి ప్రణాళిక కలిగి వచ్చిన ఆ పండుగ దినాన్ని, పర్వదినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా అన్నగారి కుటుంబం, మా తండ్రి మరి విజయమ్మ గారితోనూ, మరి షర్మిల మేడం గారితోనూ, ఇక్కడ ఉన్న అశేష నీ బిడ్డలందరితోనూ, దైవజనులందరితో కలిసి జరుపుకొని ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ విధంగా మేమందరం కలిసిమెలిసి జీవించండి. ప్రేమ సువార్తను అందరం కలిసి పంచుటకు సహాయం దయచేయమని ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించి అనేకుల కొరకు ఈ పార్టీ పని చేయడానికి నీ దాసురాలని బిడ్డను బలపరిచి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ, ప్రాముఖ్యముగా వైఎస్ షర్మిల మేడం గారికి, విజయమ్మ గారికి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తోడై నడిపించునుగాక. ఆమేన్.